సింపుల్ రెసిపీ అండి. అదేంటో కాదు, పొంగలి. చాలా సింపుల్ ఐటమ్స్‌తో తొందరగా క్విక్‌గా రెడీ అయిపోయే పొంగలి. అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటో ఇక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్‌లోనే మనకు పెసరపప్పు గానీ, బియ్యం అనేది తొందరగా నానిపోతాయి. ఇలా నానిన తర్వాత అందులోనే కొంచెం వాటర్, నేను హాఫ్ గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ పెసరపప్పు తీసుకున్నానండి. అందులోనే ఉప్పు అనేది కూడా యాడ్ చేసేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేసరికి మనకి మంచిగా కుక్ అయిపోతుంది పొంగల్ అనేది కూడా. మీరు చూసినట్టయితే ఏదైనా కూడా క్విక్‌గా అయిపోతుంది. మనకి కుక్కర్‌లో పెట్టుకుంటే చాలామంది కుక్కర్‌లో పెట్టకూడదు, కుక్కర్‌లో పెడితే పాయిజన్ అట్టా ఇట్టా అని చెప్తారు. కానీ ఏముండదు, మనకి క్విక్‌గా రెడీ అవ్వడం చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇంకా మిరియాలు నేను పౌడర్ చేసి వేసానండి. మిరియాలుగా వేయలేదు. ఎందుకంటే పిల్లలు మిరియాలు అనేటివి తీసేస్తూ ఉంటారని చెప్పి నేను మిరియాలని పౌడర్ చేసి వేసాను. ఇంకా ఇలా జారుగా ఉన్నాక ఇందులోనే నేను గీ అయితే యాడ్ చేసుకున్నాను. అదే నెయ్యి వేసుకున్నానండి పోపుకి. నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి కరిగినాక ఇంకా మన పోపు ఐటమ్స్ అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మన పొంగల్లో మిక్స్ చేసేసుకోవడమే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఇంకో ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఇందులో కొంచెం అదేనండి అల్లం వేసుకొని ఉంటే బాగుండేది, అల్లం లేక నేను స్కిప్ చేసేసాను. ఇంకా జీడిపప్పు, ఆనియన్ వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇందులో కరివేపాకు వేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మన పోపు అయితే రెడీ అయిపోయిందండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలా పోపు అయిన తర్వాత మనం పొంగల్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి చట్నీ కానీ, సాంబార్ కానీ మంచి కాంబినేషన్ అని చెప్తాను నేను. అంత బాగుంటుంది. నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటో ఇలా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇది మనకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మనకి ఎంతో హెల్తీ అయిన పొంగల్ అయితే చేసేసుకున్నాము. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇలా నేను చట్నీ అయితే తీసుకున్నాను. పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు.